అభివృద్ధికి తోడ్పడినటువంటి అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకు ఇంపార్టెంటే. వాటినే మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమం అని కానీ లేక భారత రాజ్యాంగ చరిత్రని కానీ చదువుతున్నాం. ఓకే, ఇక దీని తర్వాత మీరు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని గమనించాలి. అదేంటంటే భారత రాజ్యాంగ చరిత్రతో పాటు భారత స్వాతంత్రానికి సంబంధించినటువంటి చరిత్రని కూడా మనం చదవాల్సి ఉంటుంది. భారత స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే ఇండెప్త్గా ఈ దేశంలో జరిగినటువంటి మొత్తం ఉద్యమాల గురించి చదవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక చిన్న లింక్ ఉంది. లింక్ ఏంటంటే మన దేశంలో స్వాతంత్ర ఉద్యమం కాస్త బలంగా ఉండి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం బలంగా నిర్వహించే టైం రాగానే బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని చల్లార్చడం కోసం, ఆ ఉద్యమాన్ని అణిచివేయటం కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏదో ఒక రకమైన చట్టాన్ని తీసుకొచ్చారు. ఏదో ఒక రకమైన చట్టాన్ని అంటే భారతీయులని సంతృప్తిపరచడం కోసం కానీ వాళ్ళని అంటే భారతీయులని ఒక రకంగా పరిపాలన పేరు మీద సంతృప్తిపరిచే పని కానీ లేక భారతీయులు తీసుకొచ్చినటువంటి స్వాతంత్రోద్యమాన్ని అణిచివేయడం కోసం కానీ ఏదో ఒక కారణం చేత బ్రిటిష్ వాడు ఒక చట్టాన్ని తీసుకొచ్చేవాడు. బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి చట్టం భారతీయులకు నచ్చకపోతే భారతీయులు ఉద్యమం చేసేవారు. ఇలా ఈ రెండు కూడా రైలు పట్టాల మాదిరిగా సైమల్టేనియస్ గా ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తూ వచ్చినవి కాబట్టి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని భారత రాజ్యాంగ పరిణామ క్రమం ఈ రెండు కూడా ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తూ వచ్చినవి. అందుకోసమే కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని భారత రాజ్యాంగ చరిత్ర సందర్భంగానే మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. పైగా ఈ అంశాల్లో హిస్టరీలో వచ్చేటటువంటి ఫ్యాక్ట్స్ ఇవి. కానీ కాన్స్టిట్యూషనల్ ఓరియంటేషన్తో చెప్పేటప్పుడు వాటిపైన మన సబ్జెక్టులోనే ఎక్కువగా కవర్ చేయాల్సి వస్తుంది. గత కాలం నుంచి గురించి కవర్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు ఆ విషయాల్ని దృష్టిలో పెట్టుకోండి. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ ని స్థాపించడం జరిగింది. ఈ కాంగ్రెస్ ను ఏవో హ్యూమ్ అనేటటువంటి ఒక బ్రిటిష్ అధికారి దీని స్థాపనలో కీలక పాత్ర పోషించినాడు. మొదటి అధ్యక్షుడిగా డబ్ల్యూసి బెనర్జీ అనేటటువంటి ఆయన బొంబాయిలో గోకుల్ కేజ్ పాల్ పాఠశాలలో జరిగినటువంటి మొదటి సమావేశానికి 72 మంది ప్రతినిధులు హాజరైనారు. ఇది యాక్చువల్గా పూనాలో జరగాల్సి ఉండేది. కానీ పూనాలో ప్లేగు వ్యాధి సంభవించడంతో ఈ మొదటి కాంగ్రెస్ సమావేశాన్ని బొంబాయిలో నిర్వహించినారు. దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఏవో హ్యూము మొదటి అధ్యక్షుడు. అయితే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు కూడా మన స్వాతంత్రోద్యమ లేక జాతీయ ఉద్యమ చరిత్రని మూడు దశల్లో మనం అధ్యయనం చేస్తాం. ఒకటి మొదటి దశ, ఇది 1885 నుండి 1905 వరకు దీన్ని మొదటి దశగా పేర్కొంటాము. రెండవ దశ 1905 నుండి 1920 వరకు రెండవ దశగా పేర్కొంటాము. మూడవ దశ 1920 నుంచి 1947 వరకు. దీన్ని ఆర్సి మజుందార్ అనేటటువంటి ప్రముఖ చరిత్రకారుడు భారత స్వాతంత్రోద్యమాన్ని 3 దశల్లో పరిశీలించాలని చెప్పి ప్రతిపాదన చేసినాడు. దీని ప్రకారం మొదటి దశను మితవాద దశగా పేర్కొంటాము. మితవాద దశ అంటాము. రెండవ దాన్ని
అతివాద దశ అని చెప్పి పేర్కొంటాము. మూడవ దశని గాంధీ శకంగా పేర్కొంటాము. ది ఎరా ఆఫ్ గాంధీ లేదా గాంధీ శక లేదా గాంధీ శకంగా పేర్కొంటాము. ఓకే, మనకు నేను మళ్ళీ కూడా అక్కడ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించినటువంటి దశ చెప్తున్నామంటే అక్కడ వచ్చేటటువంటి ముఖ్యమైన ఘట్టాల గురించి మీకు చెప్తాను. ముఖ్యమైన ఘట్టాలు ఏవైతే వాటి గురించి చెప్తాను. ఆ ముఖ్యమైన ఘట్టాలు ఏవి అని అంటే అవి మన రాజ్యాంగ రూపకల్పనకు లేక భారతదేశంలో పరిపాలన సంస్కరణలని కానీ చట్టాలు ప్రవేశపెట్టడానికి ఏవైతే తోడ్పడినవో ప్రభావం చూపినవో వాటి గురించి ఇక్కడ మనం చదువుతాం. మొదటి దశలో ముఖ్యంగా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో మొదటి దశలో మితవాదులు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, మహాదేవ్ గోవింద రానడే, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మదన్ మోహన్ మాలవీయ ఇలాంటి వాళ్ళంతా కీలక పాత్ర పోషించినారు మొదటి దశలో. దీనిని దాదాబాయి నౌరోజీ అంటున్నారు. దీనిని మితవాద దశగా పేర్కొంటాం. వాస్తవానికి భారత జాతీయ కాంగ్రెస్ ని బ్రిటిష్ అధికారి స్థాపించడానికి గల ప్రధాన కారణం ఏమై ఉండవచ్చును అంటే ఏవో హ్యూమ్ ఉద్దేశంలో భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి రక్షక కవాటం వంటిది అన్నాడు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి రక్షక కవాటం వంటిది భారత జాతీయ కాంగ్రెస్ అని చెప్పి వర్ణించినారు. భారత జాతీయ కాంగ్రెస్ అట మన దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి రక్షక కవాటం వంటిది, సేఫ్టీ వాల్ అని చెప్పి వర్ణించినారు. ఇది అసలు దీంతో ఉన్నటువంటి మర్మం ఏమిటి, ఎందుకు అలా వర్ణించినారు మనకు కూడా డౌట్ వస్తుంది. అసలు బ్రిటిష్ వారికి భారతీయుల మీద అభిమానం ఏంటి, అంత ప్రేమ ఒకేసారి ఎందుకు పుట్టుకొని వచ్చింది, ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థ ఎందుకు స్థాపించినాడు అంటే దీని వెనకాల ఇప్పుడు ఆ ఏవో హ్యూమ్ చెప్పినటువంటి వ్యాఖ్య చాలా కీలకం అన్నమాట. ఎందుకని అంటే ఈ టైంకు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయులలో వచ్చినటువంటి అసంతృప్తి ఏదైతే ఉన్నదో అది చాలా పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ తిరుగుబాట్లు జరుగుతున్నాయి. అప్పటికే భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ మేయో ఇక్కడ హత్యగావించబడ్డాడు. భారతదేశంలో హత్యగావించబడిన ఏకైక గవర్నర్ జనరల్ లార్డ్ మేయో. సో అనేక చోట్ల తిరుగుబాటు. ఇప్పుడు మనం చదువుతాం కదండి, ఇప్పుడు కొమరం భీమ్ అని చెప్పి, బీర్సాముండా, తర్వాత అల్లూరి సీతారామరాజు, ఇలాంటి అనేక చోట్ల, అంటే అప్పుడు అల్లూరి సీతారామరాజు కానీ అనేక చోట్ల ప్రాంతీయంగా తిరుగుబాటు వస్తున్నాయి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా. ఎప్పుడు అసంతృప్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎవరు దాడి చేస్తారో తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. బ్రిటిష్ ప్రభుత్వం పట్ల భారతీయులలో వచ్చినటువంటి అసంతృప్తి ఒక అసంతృప్తి ద్వారా ఉద్యమాలుగా విస్తరిస్తున్నాయి. కాబట్టి బ్రిటిష్ వారు ఏం చేయాలి ఇప్పుడు అంటే దీన్నంతటిని కూడా, ఈ అసంతృప్తి మొత్తాన్ని కూడా ఒక ఛానల్, ఒక పద్ధతి ప్రకారం రావాలి. ఇప్పుడు ఎవరు ఎలా తిరుగుబాటు చేస్తారో తెలియనప్పుడు బ్రిటిష్ వారు కూడా దాన్ని ఎదుర్కోవడం కష్టం. కాబట్టి దాన్నంతా ఒక ఛానలైజ్ చేయాలి. ఛానలైజ్ చేయాలంటే మీరు వారు చెప్పినటువంటి సేఫ్టీ వాళ్ళు భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన పాత్ర రెండింటిని కూడా నేను కంపారిజన్ చేస్తూ చెప్తాను. మనకు ప్రెషర్ కుక్కర్లో ఏదైనా మనం వండేటప్పుడు దానిపైన సేఫ్టీ వాళ్ళు మనం అందరం ఏంటంటే 3 విజిల్లు 2 విజిల్లు వచ్చేవి. ఆ విజిల్ల సంఖ్య చాలా ఏంటంటే ఆ ప్రెషర్ కుక్కర్లో పైన ఉండేటటువంటి ఆ సేఫ్టీ వాళ్ళు లేకపోతే ప్రెషర్ కుక్కరు పేలిపోవటం కానీ మనకు భోజనం కింద కాదు పైన మొత్తం కనిపిస్తుంది. అవసరమైనంత ప్రెజర్ ఉంచుకొని మిగతా దాన్ని బయటికి పంపించడం కోసం సేఫ్టీ వాల్వ్ అని. మరి భారత జాతీయ కాంగ్రెస్ కూడా సేఫ్టీ వాల్వ్ అని ఎందుకు అన్నారు అంటే
ప్రెషర్ కుక్కర్లో అంటే భారతదేశంలో అసంతృప్తి విపరీతంగా ఉన్నది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అది ఎప్పుడు పేరిపోయినా బద్దలైనా కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి నష్టం. అది కాకుండా ఉండాలంటే ఈ అసంతృప్తిని బయటికి వెళ్ళగలగాలి, పంపించాలి. ఆ అంటే బయటికి పంపించడం కోసమే భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను ఏర్పాటు చేసినామని చెప్పి ఏఓహ్యం చెప్తున్నాను. ఎలా అంటే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినారు. స్థాపించి అతని ఉద్దేశం ఏంటంటే భారతీయులందరికీ కూడా అనేక సమస్యలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు పరిపాలనా పరంగా. కానీ కదా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మీరంతా ఈ భారత జాతీయ కాంగ్రెస్ మీ సమస్యలు చెప్పుకోండి. ప్రజలందరూ కూడా భారత జాతీయ కాంగ్రెస్ తమ సమస్యలు చెప్పుకుంటే భారత జాతీయ కాంగ్రెస్ ఓ పిటిషన్ రాసి శ్రీత గౌరవనీయులైన సోన్సో దొరగారికి మీ దాసానుదాసులైన భారతీయులు రాస్తున్న విన్నపం ఏమనగా ఆర్యా రాస్తాం కదండి, అక్కడి నుంచి చెప్పింది అది. ఇప్పుడు మనం రాస్తాం కదండి సెలవు తేదీ వరకు రాస్తాం. అది బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుంచి వచ్చినటువంటి ఆ మోడల్ మొత్తం కూడా అదే. మీ దాసానుదాసులైన భారతీయులు రాస్తున్న విన్నపం ఏమనగా అని రాసి అయ్యా అని రాసి ఇక మీ కాలంతా రాసి కింద మీ వీర విధేయులు భారతీయులు అని చెప్పి రాసి ఓకే. కాస్తే అప్పుడు ఈ భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా, వాళ్లకు ఈ ప్రజలంతా అంశాన్ని రాసిచ్చినా లేకపోతే వీళ్ళ సంతకాలు పెట్టించుకున్నా ఆ కాగితాన్ని తీసుకొని వెళ్ళి బ్రిటిష్ దొరగారి దగ్గరికి పోయి సమర్పించి దాన్ని కూర్చున్న తర్వాత ఈ దగ్గరికి కాస్తంత బాగున్నారా కులంగా ఉన్నారని చెప్పగానే దొరగారు మన కూర్చోబెట్టి ఈ మాట్లాడినారు. ఈ సమస్యను మేము వెంటనే పరిష్కరిస్తాం, మేము ఆలోచిస్తున్నాం, మేము తప్పనిసరిగా దీనిపైన చర్య తీసుకుంటాం, మీరు పోయి చెప్పండి అంటే వీళ్ళు బయటికి వెళ్ళి నేను దొరగారితో మాట్లాడినా వాళ్ళు మన సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరిస్తానని చెప్పినారు. మీరు ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదండి. ఇప్పుడు ఎవరి అసంతృప్తిని ఎవరు తరలిస్తున్నారు? భారతీయుల అసంతృప్తిని భారతీయులు అంటే ఆ భారతీయుల నుంచి వచ్చేటటువంటి అసంతృప్తి ఎవరికి వ్యతిరేకంగా? బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. దాన్ని డైవర్ట్ చేసేది ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్. అందుకోసమే వాళ్ళు చెప్పింది సేఫ్టీ వాల్వ్ అని. అంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం అనేటటువంటి దానికి వ్యతిరేకంగా భారతీయుల్లో వచ్చినటువంటి అసంతృప్తితోని ఆ కుక్కర్ పేరిపోకుండా ఉండాలంటే దానికి ఒక సేఫ్టీ వాల్వ్ ఎలా ఉందో భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా ఆ అసంతృప్తి మొత్తాన్ని కూడా బయటికి వెళ్ళగలిగే ప్రయత్నం చేసినారు. కాబట్టి దీన్ని భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి సేఫ్టీ వాల్వ్ రక్షక కవాటం వంటిది భారత జాతీయ కాంగ్రెస్ అని చెప్పి ఈ ఏఓక్యూ వర్ణించడం జరిగింది. దానికి అనుగుణంగానే మొదటి దశలో భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు కూడా ఏ పద్ధతిని అనుసరించినారు? ప్రే అండ్ పిటిషన్. ప్రే అండ్ పిటిషన్, విజ్ఞాపన విన్నపము అనేటటువంటి పద్ధతిని అనుసరించినారు. మితవాద దశలో భారత జాతీయ కాంగ్రెస్ అనుసరించిన పద్ధతిని ఏమంటామంటే విజ్ఞాపన మరియు విన్నపము అంటుంది. అంటే భారతీయుల యొక్క సమస్యలను మహాజర్ల రూపంలో పట్ల బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞాపన విన్నపం చేయడం జరిగింది. అయితే రెండవ దశకు వచ్చేసరికి దీన్ని ఏ దశ అంటున్నాం మనం? అతివాద దశ. ఈ అతివాద దశలో భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. ఈ రెండవ దశకు వచ్చేసరికి భారత జాతీయ కాంగ్రెస్ ఆ 20 సంవత్సరాల కాలంలో అనుసరించిన పద్ధతులు ఈ అతివాద దశలో ఉన్న నాయకులకు నచ్చలేదు. నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు? బాలగంగాధర్ తిలక్ చెప్తాడు, గత 20 సంవత్సరాలుగా భారతీయులకు ఆకలేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని రొట్టెల కోసం వేడుకుంటే ఈ 20 సంవత్సరాల్లో రొట్టెలకు బదులుగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మాకు పలుగురాల దెబ్బలు తగిలినాయి. అలాంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి, స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతానని చెప్పి బాలగంగాధర్ తిలక్ అలాంటి వ్యాఖ్య చేయడానికి కారణం కూడా ఏంటంటే భారతీయుల నుంచి పంపించేటటువంటి మహాజర్లు ఏవైతున్నాయో, విన్నపాలు ఏవైతున్నాయో, విజ్ఞప్తులు ఏవైతున్నాయో అన్ని చెత్తబుట్ట దాఖలు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక బ్రిటిష్ వాడిని
అమ్మ అయ్యా అప్ప అని చెప్పి బ్రతిలాడాల్సినటువంటి అవసరం లేదు. వీరికి వ్యతిరేకంగా పోరాటం ద్వారానే మన సమస్యలు పరిష్కరించబడతాయి అనేటటువంటి ఒక అతివాద దశలోకి భారత జాతీయ కాంగ్రెస్ రావడం జరిగింది. దానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు లాల్ పార్టీ. రెండో దశకు వచ్చేసరికి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే యాక్చువల్ ఆ టైంలో భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలలో 3 రకాల అభిప్రాయాలు ఉండేవి. భారత ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల మూడు రకాల 3 వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉండేవారు. ఒక వర్గం ఏమో ప్రపంచంలో బ్రిటిష్ వాడు బాగా అభివృద్ధి చెందిన దేశం, పారిశ్రామిక విప్లవం వచ్చింది, అనేక వస్తువులు ఉత్పత్తి చేసినాడు, ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఉంది బ్రిటన్. కాబట్టి తెలివైనటువంటి వాడు బ్రిటిష్ వాడు. అతనితోటి మనమంతా సహకరించినట్లయితే, వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్లయితే వాళ్ళే భారతదేశం యొక్క అభివృద్ధి కోసం పాటుపడతారు. ఈ దేశంలో రైల్వేలు ప్రవేశపెట్టినారు, పోస్ట్ ఆఫీసులు వచ్చినాయి, టెలిఫోన్లు వచ్చినాయి, రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళతో సహకరించినట్లయితే వాళ్ళు భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడతారు. ఇది ఒక వర్గం. రెండో వర్గం యొక్క ఆలోచన ఏంటంటే, మీరు అనుకున్నట్టుగా బ్రిటిష్ వాడు అమాయకుడు కాదు, వారి అవసరాల కోసం ఈ డెవలప్మెంట్ చేస్తున్నాడు, వారిని మనం ఈ విధంగా బ్రతిమిలాడితే వారి సమస్యలు పరిష్కరించరు. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మాత్రమే మన సమస్యలు పరిష్కరింపబడతాయి తప్ప మనం వీరిని బ్రతిమిలాడినంత కాలం కూడా బ్రిటిష్ వాడు మనల్ని లెక్క చేయడు. ఇది రెండో వర్గం యొక్క అభిప్రాయం. ఇక మూడో వర్గం వాళ్ళు ఏమంటారంటే, అసలు బ్రిటిష్ వాడు ఎవడు, వాడు భారతదేశంలో ఉండటమే, వాడిని నువ్వు బతిలాడాలని ఒక ఆయన అంటాడు, పోరాటం అసలు వాడు ఇక్కడ ఉండటం ఏంది, వాడిని ఈ దేశం నుంచి తగిలేస్తే తప్ప మన సమస్యలకు పరిష్కారం లేదు, భారతదేశానికి స్వాతంత్రం రాదు. ఈ 3 వర్గాల ప్రజలు ఉండేవారు భారతదేశంలో ఆ టైంలో. అందుకనే 1905లో లార్డ్ కర్జన్ భారతదేశానికి వచ్చేటప్పుడు చెప్తారు, చూడండి బ్రిటిష్ వాడి యొక్క ఆలోచనలో వచ్చిన మార్పు ఏంటని. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు ఏవో మూమెంట్ చెప్పినారు, ఏమని, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి రక్షక కవాటం వంటిది భారత జాతీయ కాంగ్రెస్ అని చెబితే, ఇప్పుడు లార్డ్ కర్జన్ ఏమంటాడంటే, భారత జాతీయ కాంగ్రెస్ వినాశనాన్ని కోరే నేను ఈ దేశం వచ్చానంట. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క వినాశనాన్ని కోరే నేను ఈ భారతదేశం వచ్చానని చెప్పి లార్డ్ కర్జన్ చెప్తున్నాను. ఎందుకని అంటే, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క దృక్పథంలో వచ్చిన మార్పు, ఆ మార్పు ఏంటంటే, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసైనా సరే స్వరాజ్యం అనేటటువంటి పదాలు రావటం కానీ, లేక పోరాటం చేయాలనేటటువంటి నినాదాలు రావటం కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి చికాకు కల్పించేటటువంటి అంశం. ఎందుకంటే దానికి వాడు చెప్తారు, మొదటి వర్గంతో మాకు ఏ సమస్య లేదు, వాళ్ళు మా మిత్రులు. రెండో వర్గం ఏదైతే ఉందో వీళ్ళతో కొంచెం తమ్ములకు ఉంటుంది, కానీ వీళ్ళని కూడా ఏదో ఒక రకంగా కంట్రోల్ చేస్తుంది. అసలు తల్లిపల్ల మూడో వర్గం, వాడు ఎంతసేపు ఈ దేశం మాదిగా మమ్మల్ని వెళ్ళిపోమంటాడు. కాబట్టి ఆ మూడో వర్గం ఏదైతే ఉందో వాళ్ళు పగటి కలలు కంటున్నారు, వాళ్ళని అణిచివేయటమే నా లక్ష్యం అని చెప్పి లార్డ్ కర్జన్ ఓపెన్గా చేస్తున్నారు. సరే, ఈ క్రమంలో మన దేశంలో కొన్ని చట్టాలు వచ్చినవి, కొన్ని ఉద్యమాలు కూడా వచ్చినాయి. చట్టాలలో ఇంపార్టెంట్ అయినటువంటి చట్టం కాకపోయినా మధ్యలో వచ్చినటువంటి చట్టం ఇది 1892 కౌన్సిల్ చట్టం. వాస్తవానికి ఈ చట్టం అంత ప్రాధాన్యత కలిగిన చట్టం ఏమీ కాదు. కాకుంటే ఒకే ఒక్క విషయంలో ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్ కావాలి. క్లారిఫికేషన్ ఏంటంటే, తెలుగు అకాడమీ బుక్లో కూడా ఒక రాంగ్ నోషన్ రాసింది ఏమిటంటే, ఈ చట్టం భారతదేశంలో ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టిందని చెప్పి ఒక చోట రాస్తున్నారు, ఒక చోట ఎంపిక విధానం అని చెప్పి రాస్తున్నారు. ఇది తమిళకు తీసుకొచ్చేటటువంటి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్షన్ అండ్ సెలెక్షన్. ఎలక్షన్ కు సెలెక్షన్ కున్న తేడా. ఎలక్షన్ అంటేనేమో ఎన్నిక, సెలెక్షన్ అంటేనేమో ఎంపిక.
భారతదేశంలో బ్రిటిష్ వాడు వాస్తవంగా 1892 కౌన్సిల్ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడింది. ఎన్నికనా ఎంపికనా అంటే ఎంపిక విధానాన్ని ప్రవేశపెట్టినాడు, ఎన్నిక కాదు. ఎందుకో చెప్తాను. ఎంపిక విధానం ఎందుకు ఎంపిక విధానం అంటున్నామంటే 1907లో బ్రిటిష్ ప్రభుత్వం రాయల్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. ఈ రాయల్ కమిషన్ సూచనను అనుసరించి మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నిక విధానాన్ని 1909 చట్టం ద్వారా ప్రవేశపెట్టినాడు. భారతదేశంలో మొదటిసారిగా ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం 1909 మింటో మార్లే సంస్కరణ ద్వారా ప్రవేశపెట్టారు. మింటో మార్లే సంస్కరణ ద్వారా ఓటు హక్కును ప్రవేశపెట్టడానికి, ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టడానికి సూచన చేసిన కమిషన్ రాయల్ కమిషన్. ఇది 1907లో వేయబడిన కమిషన్, ప్రభుత్వం చేత, బ్రిటిష్ ప్రభుత్వం చేత వేయబడిన కమిషన్, నియమించబడిన కమిషన్. ఆ కమిషన్ సూచనను అనుసరించి 1909లో ఓటు హక్కుని లేక ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టినారు. కాబట్టి ఇక్కడ ఈ ఎలక్షన్ కు సెలక్షన్ కు ఉండేటటువంటి తేడాని అనేక చోట్ల కూడా రాసేటప్పుడు ఈ ఎంపిక ఎన్నిక అనే దానికి రెండు పదాల మధ్య ఉన్నటువంటి తేడాని మీ స్థాయిలో గమనించాలి, తప్పనిసరిగా గుర్తించాలి. మనం వేరువుడు చేసి ఉండొచ్చులే అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది. ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే 1892 చట్టం ద్వారా ఈ కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ లోపల 6 భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. 6 భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించినారు. ఎవరు వీళ్ళు అంటే దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, రామ్ బిహారీ బోస్, అదేవిధంగా ఈ బిల్ గ్రామీ అనేటటువంటి వారికి 6 ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. ఏ చట్టం ద్వారా? 1892 కౌన్సిల్ చట్టం ద్వారా. ఇది రెండో. మూడో విషయం ఏంటంటే ఈ బ్రిటిష్ ప్రభుత్వము కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో 6 భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించినారు. ఇందులో ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాల పైన అంటే భారతీయులేమో తీర్మానాలు ప్రవేశపెట్టవచ్చు, ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి చట్టాల పైన చర్చ చేసేటటువంటి అవకాశం కూడా కల్పించినారు. గతంలోనైతేనేమో ఆమోదించడం, ఇప్పుడు చర్చించి ఆమోదించే పద్ధతిని ప్రవేశపెట్టినారు. అంతకు మించి 1892 కౌన్సిల్ చట్టానికి ఉన్న ప్రాధాన్యత ఏమీ లేదు. దీని తర్వాత 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ని 2గా విభజించినాడు. బెంగాల్ని 2గా అంటే తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్. తూర్పు బెంగాల్లోనేమో ముస్లింలు ఎక్కువగా నివసించేవారు, పశ్చిమ బెంగాల్లో హిందువులు ఎక్కువగా నివసించేటటువంటి వారు. భారత స్వాతంత్రోద్యమంలో బెంగాలీలు ముందుండేవారు. భారతదేశంలో ఆల్మోస్ట్ చాలా విషయాల్లో బెంగాలీలు ముందుండేవారు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ లాంటి సంఘ సంస్కరణోద్యమాలు అక్కడి నుంచి వచ్చినవి. మొదటగా ఆంగ్ల విద్యా విధానం కూడా బాగా ప్రాచుర్యం పొందింది అక్కడే. స్వతంత్ర అనంతరం కూడా భారతదేశానికి వచ్చిన నోబెల్ బహుమతులన్నింటినీ మీరు ఒకసారి పరిశీలిస్తే నోబెల్ బహుమతులు గెలుపొందినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా కలకత్తాతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళే. మొదటి వ్యక్తి అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ని మొదలుకొని నిన్న మొన్నటి అమర్త్య సేన్ వరకు కూడా బెంగాల్. అమర్త్య సేన్కు ఆ పేరు పెట్టింది రవీంద్రనాథ్ ఠాగూరే. అమర్త్య సేన్ జన్మించిన తర్వాత ప్రతి బాలుని తీసుకెళ్లి వాళ్ళ తండ్రి రవీంద్రనాథ్ ఠాగూర్ చేతుల్లో పెట్టి ఏం పేరు పెట్టాలంటే ఆయన చెప్పిన అమర్త్యుడు అని. సో ప్రపంచంలో అంటే భారతదేశానికే కాకుండా మన ఆసియా ఖండానికే మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రంలో ఒకటి నోబెల్ బహుమతి తెచ్చినటువంటి అమర్త్య సేన్ కావచ్చు, లేకుంటే ఈమె మదర్ తెరీసా కావచ్చు, లేకుంటే అరగోవింద్ ఖురానా కావచ్చు, చంద్రశేఖర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా కలకత్తాతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. సో స్వాతంత్రోద్యమంలో కూడా ఈ బెంగాలీలు ముందున్నారు కాబట్టి బ్రిటిష్ వాడు విభజించి పాలించాలనేటటువంటి సిద్ధాంతాన్ని ఈ దీంతోనే స్టార్ట్ చేసినట్టు డివైడ్ అండ్ రూల్. దానికోసం
హిందువులు ముస్లింలు కలిసి ఉన్నట్లయితే ఈ దేశం లోపల స్వాతంత్రోద్యమం బలంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరిని విడదీసినట్లయితే, ప్రధాన వర్గాలను విడదీసినట్లయితే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎలాంటి ఆటంకాలు సమస్యలు ఉండవు అన్న ఉద్దేశంతోనే 1905లో బెంగాల్ని రెండుగా విభజించడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. దాన్ని మనం వందే మాతర ఉద్యమం అని చెప్తుంటాం. యాక్చువల్గా ఇది బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం. 1905లో వచ్చినటువంటిది బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం. మరి వందే మాతర ఉద్యమం ఎందుకన్నాము అంటే, ఈ ఉద్యమాన్ని నిర్వహించేటప్పుడు బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి ఆనందమఠ నవలలో ఉన్న వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ ఉద్యమాన్ని నడిపినారు కాబట్టి దీన్ని వందే మాతర ఉద్యమం అన్నాము. అదేవిధంగా విదేశీ వస్తువులని బహిష్కరించండి, స్వదేశీ వస్తువులని వినియోగించండి అని చెప్పి పిలుపునిస్తున్నారు కాబట్టి దీన్ని స్వదేశీ ఉద్యమం అనుకున్నాం. ఈ మూడు ఒకటే. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం అన్నా 1905లో వచ్చిందే, వందే మాతర ఉద్యమం అన్నా బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో వందే మాతర గీతాన్ని ఆలపించినారు కాబట్టి వందే మాతర ఉద్యమం అన్నాము. విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను వినియోగించండి అని పిలుపునిచ్చినారు కాబట్టి దీన్ని స్వదేశీ ఉద్యమం అని కూడా పేర్కొన్నారు. సో ఈ ఉద్యమం ద్వారా భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక ప్రధానమైనటువంటి మైలురాయి హిందూ ముస్లింల మధ్యన ఐక్యతను సాధించడం కోసం కూడా ఈ ఉద్యమాన్ని వినియోగించినారు. అయితే బ్రిటిష్ వారు యొక్క పాచిక పాలింది. సో ముస్లింలు, ముఖ్యంగా ఢాకా నవాబులైనటువంటి సలీముల్లా అలీ సోదరులు 1906లో ముస్లిం లీగ్ అనేటటువంటి ఒక సంస్థని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఆ క్రమంలో 1907లో భారత జాతీయ కాంగ్రెస్ లో కూడా సూరత్ చీలిక సంబంధించింది. సూరత్ చీలిక అంటే అతివాదులు మితవాదులుగా చీలిపోయినారు. ఈ నేపథ్యంలో భారతీయులను సంతృప్తి పరచడం కోసం 1909లో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని, కౌన్సిల్ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలుగా పేర్కొన్నాము. ఏ సంవత్సరం వచ్చింది? ఓకే. సో ఈ మింటో మార్లే సంస్థ